హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్న జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, మీకు ఒక అడ్వాన్స్ టిక్ చెప్తాను. చూడండి, ఇక్కడ మనకు 6 months సేల్ రిపోర్ట్ ఉందండి. ప్రోడక్ట్ మంత్, ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇటు సేల్స్ ఉన్నాయి. జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అండ్ మే, జూన్ అండి. 6 months రిపోర్ట్ ఉందండి. ఇక్కడ మనకు చూడండి, మంత్ వైజ్, ఇటు ప్రోడక్ట్ వైజ్, ఇటు మంత్ వైజ్ మన 6 months రిపోర్ట్ ఇక్కడ కన్సల్టేట్ అయ్యి రావాలి. సో మీరు జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు జనరల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు జనవరి ఉంది, చార్జర్ జనవరిలో ఎంత ఉంది? 1000. ఫిబ్రవరిలో లేదు, మార్చ్, ఏప్రిల్, మేలో 157 ఉంది. హెడ్ ఫోన్ జనవరిలో లేదు, ఉందిగా 200 జనవరిలో. మళ్ళీ ఫిబ్రవరిలో ఉందా? లేదు. మార్చిలో ఉంది 235. ఇట్లా ఇట్లా చూసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుందండి. మీకు నేను ఒక అడ్వాన్స్ టిక్ చెప్తాను. చూడండి, ఇక్కడ మీరు ఈ టేబుల్ పైన కర్సర్ పెట్టండి, డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ కన్సాలిడేట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్+AN ఇది మీ కన్సాలిడేట్ ఆప్షన్. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ రెఫరెన్స్, ఇక్కడ సమ్ ఉంటుంది. ఇక్కడ మీరు సమ్, యావరేజ్, కౌంట్ ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు యాడ్ చేయాలి కాబట్టి సమ్ తీసుకుంటున్నాను. రెఫరెన్స్కి వచ్చేసి ఈ టేబుల్ రేంజ్ యాడ్ చేసేయండి. జనవరి, ఫిబ్రవరి, చూడండి, మార్చ్, ఏప్రిల్ ఉందిగా ఇక్కడ వరకు. మే టేబుల్ రేంజ్ యాడ్ చేయండి. జూన్ కూడా యాడ్ చేయండి. ఇక్కడికి రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ రో, లెఫ్ట్ కాలం, ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ టాప్ రో, లెఫ్ట్ కాలం నాకు వాల్యూస్ ఇక్కడ నుంచి కావాలి కదా. సెలెక్ట్ చేసుకోండి, ఓకే ప్రెస్ చేయండి. చూడండి, వాల్యూస్ అన్ని వచ్చేసాయి. చూడండి, జూమ్ చేస్తున్నా, చూడండి. ఇదండి. మీకు ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. థ్యాంక్ యూ.